తెలంగాణ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. బీఆర్ఎస్ టార్గెట్ గా పావులు కదుపుతున్న కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ స్పీడ్ పెంచింది. లైన్లో ఉన్నారంటూ కొందరి పేర్లు వినిపిస్తే రాత్రికి రాత్రే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇంకొకరుంటున్నారు. ఇలా కండువా మార్చిన నేతలు నియోజకవర్గాలకు వెళ్ళాక రాముడు మంచి బాలుడు అన్నట్టు కామ్గా ఉంటున్నారు. వరుసగా చేరుతున్న ఎమ్మెల్యేలు కండువా కప్పుకున్న సమయంలో ఏవో 4 మాటలు చెప్పి ఆ తర్వాత మౌన వ్రతాన్ని ఆశ్రయిస్తున్నారు. అసలు జంపింగ్ ఎమ్మెల్యేలు సైలెన్స్ ఎందుకు? అయ్యిందేదో అయ్యింది, జరిగిందంతా మంచికే అనుకుంటే పోలా అన్నట్లు తయారైంది తెలంగాణ రాజకీయం. పార్లమెంట్ ఎన్నికల తరువాత రాష్ట్రంలో లెక్కలు మారుతున్నాయి. అధికార కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ స్పీడ్ పెంచడంతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వరుసగా హస్తం గూటికి చేరుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ చేతిని అందుకోగా మరికొందరు లైన్లో ఉన్నారంటున్నారు. ఇలా ఎమ్మెల్యేల పార్టీ మార్పుతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. అయితే ఇక్కడే ఓ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ విస్తృత చర్చకు దారితీస్తోంది. పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలంతా మాటల్లేవు అంటూ మౌనాన్ని ఆశ్రయిస్తుండడమే ఆసక్తి రేపుతోంది. జనరల్ గా రాజకీయం అంటేనే మాటల యుద్ధం. అటూ ఇటూ మొహరించిన నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలతో తమ మనుగడ చాటుకుంటారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఇదే రాజకీయం కనిపిస్తుంది. కానీ చిత్రంగా తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ఎలాంటి సౌండ్ చేయటం లేదు. పార్టీ మారిన సందర్భంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న సమయంలో ఏవో 2 మాటలు చెప్పి ఆ తరువాత మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందో ఎవరికీ అంతుబట్టడం లేదు. నిత్యం గలగలా మాట్లాడే తమ నేత అస్సలు పెదవి విప్పకపోవడానికి కారణమేంటి అంటూ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో మొత్తం 7 ఎమ్మెల్యేలు చేరారు. ఇంకొందరు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు చర్చలు జరుపుతున్నారు. ఇలా కాంగ్రెస్ చేతిని అందుకున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. కాంగ్రెస్ లో చేరిన తరువాత ఎంపీగా నామినేషన్ వేసే వరకు నాగేందర్ పోటీ చేస్తారో లేదో అనే టెన్షన్ ఉండేది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో పోటీ చేసిన దానం ఎన్నికల్లో ఓటమి తరువాత ఓ విధంగా స్పీడ్ తగ్గించినట్లు చెబుతున్నారు. ఎన్నికల ఫలితాలు విడుదలైన తరువాత తమతో కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చెప్పి ఆ తరువాత తెరమరుగయ్యారు దానం. హైదరాబాద్ లోని కీలక నేత దానం పొలిటికల్ హడావుడి లేకపోవడంపై చర్చ జరుగుతోంది. దానం బాటలోనే కాంగ్రెస్ గూటికి చేరిన సీనియర్ నేత స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా ఎక్కడా చప్పుడు చేయడం లేదు. వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా తన కుమార్తెను గెలిపించుకున్న కడియం పార్లమెంటు ఫలితాల తరువాత పెద్దగా మాట్లాడింది లేదు. ఒకప్పుడు రాష్ట్ర స్థాయిలో వివిధ అంశాలపై ఎప్పటికప్పుడు స్పందించే కడియం కాంగ్రెస్ లో చేరిన తరువాత క్రియాశీలంగా వ్యవహరించడం లేదంటున్నారు. ఇక మరో సీనియర్ నేత పోచారం శ్రీనివాసరెడ్డి సైతం కాంగ్రెస్ లో చేరిన తరువాత ఒక్కసారి తప్ప ఇంకెప్పుడు పెదవి విప్పలేదు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధికి పోచారం సహకారం తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించినా అధికార పార్టీ సభ్యుడిగా ఎక్కడా కనిపించడం లేదు పోచారం. అదేవిధంగా కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, సంజయ్ కుమార్, బండ్ల కృష్ణమోహన్, కాళే యాదయ్య ఎక్కడా సౌండ్ చేయడం లేదు. ఈ 4లో తెల్లం వెంకట్రావు లోక్సభ ఎన్నికలకు ముందే పార్టీ మారారు. ఇక తాజాగా కాంగ్రెస్ కండువాలు కప్పుకున్న సంజయ్ కుమార్, కృష్ణమోహన్ ఆయా నియోజకవర్గాల్లో వ్యతిరేకతను జయించి హస్తం పంచన చేరిన తమ రాజకీయ ప్రస్థానంపై ఎక్కడా కామెంట్లు చేయడం లేదు. ఇలా పార్టీ మారిన ఎమ్మెల్యేలు మౌనంగా ఉండటంపై రకరకాల చర్చ జరుగుతోంది. పార్టీ మారిన తరువాత తాము బీఆర్ఎస్ ను టార్గెట్ చేసి లేనిపోని వివాదాల్లో చిక్కుకోవడం ఎందుకనే ఎక్కువ మంది భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ చెబుతున్నట్లు బీఆర్ఎస్ నుంచి 21 మంది ఎమ్మెల్యేలు చేరేది ఇప్పట్లో జరక్కపోతే తాము అనర్హత పిటిషన్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని, తద్వారా రాజకీయ న్యాయ వివాదాల్లో చిక్కుకుంటామనే ఆలోచనే ఎక్కువ మందిలో కనిపిస్తోంది. అయితే లోక్సభ ఎన్నికల ముందు పార్టీ మారిన 3పై ఇప్పటికే బీఆర్ఎస్ అనర్హత పిటిషన్లు దాఖలు చేసింది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత చేరిన 4 విషయమే ఏం చేయాలనేది ఆలోచిస్తోంది గులాబీ హైకమాండ్. ఇదెలా ఉన్నా 7 జంపింగ్ లీడర్ల మౌనం ఎన్నో సందేహాలకు తెరలేపుతోంది. మౌనం అర్థాంగీకారమంటారు.
అంటే కండువాలు మార్చినా పూర్తిగా కాంగ్రెస్ నేతలుగా మారలేకపోతున్నారా అన్న చర్చే ఎక్కువగా జరుగుతోంది. మరోవైపు కాంగ్రెస్ లో చేరేందుకు సూచికగా 3 రంగుల కండువాలు కప్పుకుంటున్న ఎమ్మెల్యేలు ఎక్కడా హస్తం గుర్తు లేకుండా చూసుకుంటున్నారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన దానం నాగేందర్ తప్ప మిగిలిన నేతలు అంతా 3 రంగుల జెండా మాది అంటున్నారే గాని చేతి గుర్తును చూపకపోవడం కూడా ప్రత్యేక చర్చకు తావిస్తోంది.